ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ప్రత్యూష. రచయిత సాయి రచించిన డబ్బు పిచ్చోడు అనే కథను మీకు చదివి వినిపిస్తాను. మంచి చెడులను పరిస్థితులు నిర్ణయిస్తాయి. పుట్టుకతోనే ఎవరూ మంచివారు కాదు, అలా అని చెడ్డవారు కూడా కారు. వాళ్ళు పెరిగిన పరిస్థితులే వారిని మంచిగా చెడుగా మారుస్తాయి. మన కథలో రాజేశ్వర్ కూడా ఒక దశలో చెడ్డగా, మరో దశలో మంచిగా మారాడు. మరి ఆయన్ని మార్చిన పరిస్థితులు ఏంటో మీరు కూడా కథ విని తెలుసుకోండి. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి కింద భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. రాజేశ్వర్కి విపరీతమైన డబ్బు పిచ్చి. ఎంత డబ్బు సంపాదించినా సరిపోదు, ఎంత ఆస్తి కూడబెట్టినా సరిపోదు. అసలు రాజేశ్వర్కి అంత డబ్బు పిచ్చి ఎలా పట్టిందంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం తెలిస్తే మనకి నవ్వొస్తుంది. రాజేశ్వర్ చిన్నప్పుడు స్కూల్లో చదివే రోజుల్లో ఫ్రెండ్ గణేష్ ఒకరోజు ఒక కొత్త పెన్సిల్ బాక్స్ తెచ్చుకున్నాడు. ఆ బాక్స్ లో దాదాపు 10 పెన్సిల్స్ ఉన్నాయి. రాజేశ్వర్ తనకొక పెన్సిల్ ఇమ్మని అడుగుతాడు. గణేష్ ఇవ్వనని చెప్తాడు. రాజేశ్వర్కి చాలా కోపం వస్తుంది. నీ దగ్గర చాలా పెన్సిల్స్ ఉన్నాయి కదా, ఒకటి ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుందా అని గట్టిగా అడుగుతాడు. ఆ మాటకి గణేష్, మనకి మొత్తం 6 పీరియడ్స్ ఉంటాయి. ఈ బాక్స్ లో 8 పెన్సిల్స్ ఉన్నాయి. నేను 6 పీరియడ్స్ కి 6 పెన్సిల్స్ వాడతాను. ఇంకో 2 పెన్సిల్స్, ఒకటి డ్రాయింగ్ కోసం, ఒకటి రఫ్ వర్క్ కోసం వాడతాను. ఇంక నేను నీకెలా ఇవ్వగలను
నువ్వు కూడా మీ నాన్నని అడిగి పెన్సిల్స్ కొనిపెట్టుకో, నాలాగా వాడుకో. అంతేకాదు, నువ్వు ఫీజు కూడా లేటుగా కడతావు. ఇక పెన్సిల్స్ ఎక్కడ కొంటావులే? నీకు నిజంగా పెన్సిల్స్ కావాలంటే నా దగ్గర పాతవి ఉన్నాయి, అవి ఇస్తానులే అని చెప్తాడు. ఆ మాటలకి రాజేశ్వర్కి చాలా కోపం వస్తుంది. మీ నాన్న దగ్గర డబ్బుంది కాబట్టి కొన్నాడు, అదే మా నాన్న దగ్గర డబ్బుంటే ఈ స్కూలే కొనేవాడు. ఆ మాటలకి గణేష్ నవ్వుతాడు. డబ్బులు సంపాదించడం అంటే పాప నీకు తెలియదులే, వెళ్ళి మీ నాన్నని అడుగు అని గణేష్ అంటాడు. ఆ మాటలకి రాజేశ్వర్కి మరింత కోపం వస్తుంది. ఆ ఒక్క మాట అతని చెవుల్లో వినపడుతూ ఉంటుంది. డబ్బు సంపాదించాలన్న కసి ఆ చిన్నతనంలోనే అతనికి వస్తుంది. అతను ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే తండ్రితో, నేనిక్కడ చదువుకోను, వెంటనే పట్నంలో చేర్పించు, అక్కడ చదువుకుంటాను అని అల్లరి చేస్తాడు. కొడుకు మాట కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో రాజేశ్వర్ని పట్నంలో గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేస్తాడు తండ్రి. పగలంతా స్కూల్కి వెళ్లిన రాజేశ్వర్ రాత్రిపూట ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. కొన్నాళ్లు హోటల్లో పనిచేస్తాడు, కొన్నాళ్లు ఒక గోడౌన్లో పనిచేస్తాడు, మరికొద్ది రోజులు ఒక రైస్ మిల్లో పనిచేస్తాడు. చిత్రం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు. ఎక్కడ పనిచేసినా కూడా తన చదువుకి కావలసిన పుస్తకాలు, అలాగే రోజు తిండి పెడితే చాలు అని చెప్తాడు. ఒకరోజు రాజేశ్వర్ ఫ్రెండ్ సురేష్ రాజేశ్వర్ని అడుగుతాడు, నువ్వెక్కడ పనిచేసినా ఎందుకు డబ్బు తీసుకోవు అని. దానికి రాజేశ్వర్ పుష్ప స్టైల్లో సమాధానమిస్తాడు, డబ్బు తీసుకుంటే వర్కర్, తీసుకోకపోతే యజమానిలాగా అయిపోతాము. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనసులో, వాళ్ళ ఇంట్లో నేను గుర్తుండిపోతాను, మరింత దగ్గరవుతాను. అప్పుడే కదా నేను వ్యాపారం ఎలా చేయాలో, డబ్బెలా సంపాదించాలో తెలిసేది అని అంటాడు. ఆ మాటలకి సురేష్ షాక్ అవుతాడు. డబ్బు సంపాదించాలన్న కసి ఉన్న రాజేశ్వర్ని చూసిన సురేష్ ఎప్పుడూ తనని అంటి పెట్టుకుని ఉంటాడు. తన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటాడు. కాలేజీ చదువులు పూర్తవుతాయి. అందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే రాజేశ్వర్ మాత్రం వ్యాపారం చేయాలని నిర్ణయానికి వస్తాడు. తాను చదువుకునేటప్పుడు పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, ఇక్కడంతా లేబర్ పని ఎక్కువగా ఉంటుంది, నువ్వు చదువుకున్నవాడివి, చేయలేవు అని అంటారు. వాళ్ళు అలా అంటారని రాజేశ్వర్కి ముందే తెలుసు. నెమ్మదిగా తన మనసులో మాటని ఒక రైస్ మిల్ యజమాని దగ్గర చెప్తాడు. ఆ యజమానికి రాజేశ్వర్ అంటే చాలా ఇష్టం. రాజేశ్వర్ ఆసక్తి తెలుసుకున్న అతను కొన్ని బస్తాలని అరువు కింద ఇస్తాడు. రాజేశ్వర్ నెమ్మదిగా వ్యాపారం ప్రారంభిస్తాడు. లాభం తక్కువ పెట్టుకుని వ్యాపారం మొదలు పెడతాడు. అనుకున్నట్టుగానే వ్యాపారం లాభసాటిగానే సాగుతూ ఉంటుంది. ఒక పక్క రైస్ మిల్ వ్యాపారం చేస్తూనే నెమ్మదిగా ఒక హోటల్ స్టార్ట్ చేస్తాడు. హోటల్ మంచి సెంటర్లో పెట్టడం వల్ల అది బాగా సాగుతుంది. ఇలా ఏ వ్యాపారం మొదలు పెట్టినా కూడా అతడు విజయం సాధిస్తాడు, బాగా సంపాదిస్తాడు. సంఘంలో పలుకుబడి, పరువు, ప్రతిష్ట పెరుగుతాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతనితో వ్యాపార ఐడియాలు డిస్కస్ చేస్తుంటారు. ఒకరోజు హఠాత్తుగా తన సొంతూరికి వెళ్ళిపోదామని నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయం ఫ్రెండ్స్కి చెప్తాడు. వాళ్ళు వద్దు అని వారిస్తారు. కానీ ఎక్కడైతే తాను అవమానపడ్డాడో అక్కడే గౌరవింపబడాలని, అది నా లక్ష్యమని చెప్తాడు. వాళ్ళతని మాటలకి ఎదురు చెప్పలేక ఊరుకుంటారు. కుటుంబంతో సహా ఊరికి చేరుకుంటాడు. అందరూ అతన్ని మెచ్చుకుంటారు. ఇక నుండి ఊళ్ళో ఉండబోతున్నందుకు అందరూ ఆనందిస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఊరికి పెద్ద వరద వస్తుంది. ఊరిలో ఉన్న స్కూల్ ఆ వరదకి చాలా దెబ్బతింటుంది. ఊరి వాళ్ళంతా కలిసి స్కూల్ బాగు చేయించాలని అనుకుంటారు. తలా ఒక చెయ్యి వేసి స్కూల్ మళ్ళీ కడితే అది పిల్లలకి ఉపయోగపడుతుందని భావించి చందాల కోసం తిరుగుతూ ఉంటారు. అందరూ కలిసి ఒకరోజు రాజేశ్వర్ దగ్గరికి వస్తారు. రాజేశ్వర్ వాళ్ళు చెప్పిందంతా పూర్తిగా విని ఒక 116 వాళ్ళ చేతిలో పెడతాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు అంతా కూడా ఆశ్చర్యపడతారు.
వాళ్ళల్లో ఒకతను లేచి, మీరు పెద్దవారు, మనసున్నవారు, పైగా డబ్బున్నవారు, కాస్తో కూస్తో మీలాంటి వాళ్ళు పెద్ద చెయ్యి వేస్తేనే ఈ పని త్వరగా పూర్తవుతుందని చెప్తారు. ఆ మాటకి రాజేశ్వర్, నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి మీలో చాలామంది ఇళ్లకు వచ్చినప్పుడు కనీసం ఒక్కరు కూడా సహాయం చేయలేదు. మీలో ఒక్కరూ సహాయం చేసినా నేను ఇక్కడే ఉండి, అంటే మా అమ్మా నాన్న దగ్గర ఉండి చదువుకునేవాణ్ణి. అది కూడా నాకు బాధగా లేదు. నేను అవసరానికి వచ్చినప్పుడు మీరంతా ఎలా మాట్లాడేవారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. వీడికి చదువు అవసరమా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు తప్ప ఒక్కడికి కూడా సహాయం చేద్దామని అనిపించలేదు. ఇప్పుడు నేను డబ్బున్నవాణ్ణి కాబట్టి నా దగ్గర మీరు కాస్త తగ్గారు, లేదంటే మీరేంటో నాకు తెలుసు అని కాస్త కఠినంగా మాట్లాడతాడు. ఆ మాటలకి ఊరి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పబోతుంటే వాళ్ళని రాజేశ్వర్ మాట్లాడనివ్వడు. మనం కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకొని జనాలకి మన సహాయం చేయాల్సిన అవసరం లేదని, తనకి మాలిన ధర్మం పనికిరాదని అంటాడు. ఇంట్లో వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉంటారు. రాజేశ్వర్ మాటకి ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఇలా ఊరికి ఏ కష్టం వచ్చినా పట్టించుకోలేదు. ఎవరన్నా ఏ డబ్బు కోసం వచ్చినా సహాయం చేయలేదు. తాను, తన కుటుంబం తప్ప వేరే వారిని పట్టించుకునేవాడు కాదు రాజేశ్వర్. ఊరంతా కూడా అతన్ని బాగా తిట్టుకుంటారు. కొంతమంది డబ్బు పిచ్చివాడంటారు, కొంతమంది పిల్లికి బిచ్చం పట్టని వాడని శాపాలు పడతారు. మరికొంతమంది ఆ డబ్బు వాడికి కష్టం వల్ల కాదు, ఏదో మోసం చేసి సంపాదించుంటాడు అంటారు. ఇవేమీ కూడా రాజేశ్వర్ పట్టించుకోడు. కొన్నాళ్లకి రాజేశ్వర్ ఊళ్ళో అప్పులు ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ అప్పులకి మామూలు కన్నా ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ ఉంటాడు. తాకట్టు పెట్టిన వస్తువుల్ని టైంకి తీసుకెళ్ళకపోతే అమ్మేస్తూ ఉంటాడు. ఇలా చాలా దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు మాత్రం రాజేశ్వర్కి తెలియకుండా ఊరి కోసం, ఊరి జనాల కోసం ఏదో సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వర్ ఇంట్లో వాళ్ళని ఆ ఊరికి దూరంగా వేరే చోట ఉంచుతాడు. ఊళ్ళో వాళ్ళు రాజేశ్వర్కి డబ్బు పిచ్చి బాగా ఎక్కువైందని అనుకుంటారు. ఒకరోజు ఒక బీదవాడు రాజేశ్వర్ దగ్గరికి అప్పు కోసం వస్తాడు. రాజేశ్వర్ని కొంత డబ్బు అప్పుగా అడుగుతాడు. అప్పుడు రాజేశ్వర్ తాకట్టుకి ఏమన్నా ఉంటేనే అప్పు ఇస్తానని చెప్తాడు. తాకట్టుకి తన ప్రాణాలు తప్ప ఏమీ లేవని వచ్చిన వ్యక్తి చెప్తాడు. అలా అయితే డబ్బులు ఇవ్వడం అస్సలు కుదరదని చెప్తాడు రాజేశ్వర్. వచ్చిన అతను రాజేశ్వర్ కాళ్ల వెళ్ళ పడతాడు. తనకి డబ్బు చాలా అవసరమని, టైంకి తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు. ఎందుకో రాజేశ్వర్ మనసు కరుగుతుంది. ఒక షరతు మీద అప్పిస్తానని చెప్తాడు. ఆ షరతు ఏంటంటే, అప్పు తీసుకున్న అతను రోజు సాయంత్రం ఊర్లో ఒకరికి, రాజేశ్వర్ చాలా మంచివారు, నాకు అడగగానే ఏ తాకట్టు లేకుండా అప్పిచ్చారు అని చెప్పాలి. విన్న అతను రాజేశ్వర్ గురించి ఏమన్నాడో విని రాజేశ్వర్కి చెప్పాలి. ఈ షరతుకి ఒప్పుకుంటేనే రాజేశ్వర్ డబ్బిస్తానన్నాడు. ఆ మాటకి అతను ఒప్పుకుంటాడు. రాజేశ్వర్ డబ్బిచ్చి పంపిస్తాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత డబ్బు తీసుకున్న వ్యక్తి రాజేశ్వర్ దగ్గరికి వస్తాడు. నిన్నటిదాకా నేను నా పనులతో తీరిక లేకుండా ఉన్నాను. ఈరోజు సాయంత్రం నుండి మీరు చెప్పిన పని చేస్తాను. మీ గురించి ఏమనుకుంటున్నారో వచ్చి చెప్తాను అని మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మొదటి రోజు అతను వచ్చి రాజేశ్వర్తో ఇలా చెప్తాడు, మీరు తాకట్టు లేకుండా డబ్బిచ్చారు అంటే ఇచ్చిన డబ్బు దొంగ నోట్లా మంచి నోట్లా చూసుకోమని సలహా ఇచ్చాడు అని చెప్పాడు. రాజేశ్వర్ షాక్ అవుతాడు. రెండో రోజు మళ్ళీ అతను రాజేశ్వర్తో ఇలా చెప్తాడు, డబ్బులిచ్చింది రాజేశ్వరేనా? నాకు నమ్మకం లేదు. నువ్వెన్నిసార్లు చెప్పినా నేను చెప్పేది ఒకటే, రాజేశ్వర్ ఏ తాకట్టు లేకుండా డబ్బిచ్చాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని అన్నాడని చెప్తాడు. ఇలా రోజు రాజేశ్వర్కి అతను చెప్తూ ఉంటాడు. కానీ ఒక్కరు కూడా రాజేశ్వర్ని పొగిడినట్టు అతడు చెప్పడు. ఎందుకంటే ఆ ఊర్లో రాజేశ్వర్ గురించి, అతని మంచితనం గురించి తెలుసు కాబట్టి. రాజేశ్వర్ ఒక ఆలోచన చేస్తాడు.
ఒకరోజు ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి ఊరిలో పాడుబడ్డ గుడిని తాను బాగు చేయిస్తానని, దానికి అయ్యే ఖర్చు తానే పెట్టుకుంటానని చెప్తాడు. ఊరి పెద్దలు ఆశ్చర్యపోతారు. గుడి బాగుపడుతుందనే ఉద్దేశంతో ఒప్పుకుంటారు. రాజేశ్వర్ తన సొంత డబ్బుతో గుడిని బాగు చేయిస్తాడు. ఊరి జనం ఆ గుడిని చూసి చాలా ఆనందిస్తారు. కొన్నాళ్లకి రాజేశ్వర్ తాను అప్పు ఇచ్చిన వ్యక్తిని పిలిపించి మరలా తన గురించి ఊరి జనం ఏమనుకుంటున్నారో కనుక్కొని చెప్పమని అడుగుతాడు. ఆ వ్యక్తి మరలా రోజు రాజేశ్వర్ చెప్పిన పని చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి రాజేశ్వర్ దగ్గరికి ఒకరోజు వస్తాడు. గుడి బాగు చేయించాను కదా, ఊరి జనం ఏమనుకుంటున్నారు అని రాజేశ్వర్ అడుగుతారు. అప్పుడతను ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకే గుడికి డబ్బు ఖర్చు చేశాడు అని అనుకుంటున్నారు అని చెప్తాడు. ఏం పర్లేదు, రోజు ఏమనుకుంటున్నారో చెప్పు అని అతన్ని పంపించేస్తాడు. మరుసటి రోజు అతను మళ్ళీ వస్తాడు. మీకు బాగా డబ్బు ఎక్కువైందని, అందుకే ఖర్చు చేస్తున్నారని ఊరి జనాలు అనుకుంటున్నారు అని చెప్తాడు. గుడికి ఖర్చు చేసినా కూడా ఊరి జనంలో అతనిపై ఉన్న అభిప్రాయం మారలేదని రాజేశ్వర్కి అర్థమవుతుంది. దానికి కారణం ఊరి జనంతో అతను సరిగ్గా ఉండకపోవడం, నలుగురితో కలవకపోవడం ప్రధాన కారణాలని అతను గుర్తిస్తాడు. తన ప్రవర్తన మార్చుకుంటే తన గురించి ఊరి జనం అభిప్రాయం మారుతుందని అతనికి అర్థమవుతుంది. ఇక నుండి ప్రవర్తన మార్చుకోవాలని అనుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే గుడికి వెళ్తాడు. అక్కడ ఉన్న పూజారి గారిని చక్కగా పలకరిస్తాడు. తన దగ్గరున్న డబ్బు దక్షిణ కింద వేస్తాడు. పూజారి గారు ఆశ్చర్యపోతాడు. ఇంకో రోజు ఒక రైతు దగ్గరికి వెళ్తాడు. అతని వ్యవసాయానికి కావలసిన ఎరువులు కొని తీసుకెళ్లి ఇస్తాడు. రైతు ఆశ్చర్యపోతాడు. ఒకసారి అత్యవసరం అయినా సరే అదే రైతుకి డబ్బు సహాయం చేయని రాజేశ్వర్ ఇలా సహాయం చేయడం అతనికి వింతగా తోస్తుంది. ఇలా అడిగిన వారికి అడగని వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ఊళ్ళో జనానికి ఏమీ అర్థం కాదు. ఇలా కొన్నాళ్ళు చాలామందికి సహాయం చేసిన తర్వాత రాజేశ్వర్కి తన గురించి ఊరి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంటుంది. ఈసారి ఎవరి మీద ఆధారపడకుండా తానే సొంతగా వెళ్ళి తెలుసుకోవాలని అనుకుంటాడు. మారువేషంలో ఊరి జనాల మధ్య తిరుగుతూ ఉంటాడు. మొదట ఊరి రచ్చబండ దగ్గరికి వస్తాడు. అక్కడ నలుగురు వ్యక్తులు అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి తన గురించి మాటలు లేకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోదామని అనుకుంటుండగానే ఒక వ్యక్తి, ఈ మధ్య రాజేశ్వర్ అందరితో చాలా మంచిగా ఉంటున్నాడు, మొన్నటిదాకా అడిగిన వాడికి అడగని వాడికి సహాయం చేశాడు, ఇప్పుడు చక్కగా అందరినీ పలకరిస్తున్నాడు, నలుగురితో మంచిగా ఉంటున్నాడు, ఎందుకో మరి అని అంటాడు. దానికి మరొకతను, నాకు తెలిసి రాబోయే 2-3 నెలల్లో మన ఊరికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తాడేమో, అందుకే అందరితో బాగుంటున్నాడేమో అని అంటాడు. ఆ మాటలు విన్న రాజేశ్వర్ షాక్ తింటాడు. వీళ్ళేంటి, నేను మారినా వీళ్ళు మారరా, నా మీద అభిప్రాయం మార్చుకోరా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెమ్మదిగా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జనంతో ఏదో పిచ్చిపాటి మాటలు మొదలు పెడతాడు. మాటల్లో తన పేరు వచ్చేలాగా ఏదో టాపిక్ తెస్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు రాజేశ్వర్ గురించి ఇలా అనుకుంటూ ఉంటారు. రాజేశ్వర్లో చాలా మార్పు వచ్చింది, ఎందుకో ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అందరితో చాలా మంచిగా ఉంటున్నాడు. ఇలానే ఉండిపోతే మన ఊరికి అతను చాలా మంచి పేరు తీసుకొస్తాడు, ఎందుకంటే అట్లాంటి మంచి పనులు అతను చేస్తున్నాడు. వాళ్లలో ఒకడు మాత్రం ఇలా అన్నాడు, రాజేశ్వర్ని ఊరికి అలా పొగడొద్దు, అసలు తాను ఎందుకిలా చేస్తున్నాడో నాకు తెలుసని అంటాడు. ఆ మాటలకి రాజేశ్వర్తో పాటుగా అందరూ షాక్ అవుతారు. ఇతను కూడా ఏదో చెప్పబోతున్నాడని అర్థమవుతుంది రాజేశ్వర్కి. అప్పుడతను ఇలా చెప్తాడు, అతనికి డబ్బుంది, బాగా పేరుంది, ఏం లాభం,
అయిన వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పటికే అన్నీ సమకూర్చుంటాడు. ఇప్పుడు అతనితో ఎవ్వరూ లేరు. మరి తనకున్న డబ్బుని ఏం చేయాలి? అలాగే మాట్లాడడానికి ఎవరూ లేరు. ఎవరితో అన్నా మాట్లాడకపోతే పిచ్చివాడైపోతాడు. అందుకే డబ్బుని దానం చేస్తున్నాడు. మనతో బాగుంటున్నాడు తప్ప అతను మారాడు అంటే నేను నమ్మను. రాజేశ్వరికి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. జనాలకి నా గురించి బాగా తెలుసు అని అనుకుంటే ఏమీ తెలియదు అని అతనికి అర్థమవుతుంది. అలా ఆలోచిస్తూ నెమ్మదిగా ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకునేసరికి మొట్టమొదటిసారిగా తాను తాకట్టు లేకుండా అప్పు ఇచ్చిన వ్యక్తి ఉంటాడు. అతడు ఒక సంచి తీసి రాజేశ్వర్కి ఇస్తాడు. ఆ సంచిలో కొంత డబ్బుంటుంది. ఆ డబ్బుని ఇస్తూ అతను, మీరు చేసిన సహాయం నా జీవితాన్ని మార్చివేసింది, నా కుటుంబాన్ని నిలబెట్టింది. ఈరోజు మేము కడుపు నిండా తింటున్నామంటే మీ వల్లే బాబు అంటూ కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ చెప్తాడు. రాజేశ్వర్కి అర్థం కానట్టు అలా చూస్తూ ఉండిపోతాడు. తాను చేసిన చిన్న సహాయం గుర్తుపెట్టుకుని తనని ఇంతలా పొగిడిన మొదటి వ్యక్తి ఇతనే అని అనుకుంటాడు. అలాగే తన వల్ల అతని కుటుంబం నిలబడ్డం అనేది రాజేశ్వర్కి ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తుంది. రాజేశ్వర్ ఆ సంచిని అతని చేతిలో పెట్టి, ఈ డబ్బుని నీ పిల్లలకి నా కానుకగా ఇవ్వు. అలాగే నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నీకున్నాను అన్న సంగతి మర్చిపోకు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని అభయమిస్తాడు. ఆ మాటలకి వచ్చిన అతను రాజేశ్వర్కి కృతజ్ఞతలు చెప్పి కాళ్ళకి దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజేశ్వర్కి అప్పుడొకటి అర్థమవుతుంది. సహాయం పొందిన వాళ్ళు ఇంతగా ఆనందిస్తుంటే తాను ఎవరో అనుకునే మాటలు విన్నాడు తప్ప సహాయం పొందిన వాళ్ళ మాటలు వినలేదు అని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి హాయిగా పడుకుంటాడు. అతనికి ఒక కల వస్తుంది. కలలో 2 గ్రూపులు కనపడతాయి. ఒక గ్రూప్ ఎప్పుడూ కూడా పక్కవాడి గురించి ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. మరొక గ్రూప్ మాత్రం పక్కవాడి మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి గ్రూప్కి వెళ్ళటానికి జనాలు రారు. రెండో గ్రూప్లో జనాలు వెళ్తూ ఉంటారు. మంచితనం గురించి మాట్లాడే గ్రూప్ చివరికి రెండో గ్రూప్ మీద మంచితనంతో పైచేయి సాధిస్తుంది. రాజేశ్వర్కి మెలకు వస్తుంది. ఒక్కసారి కలని గుర్తు తెచ్చుకుంటాడు. ఎప్పటిలాగా తాను పనులు ముగించుకుని ఊర్లోకి వెళ్తాడు. మొదట తాను సహాయం చేసిన ఇంటికి వెళ్ళి తన గురించి ఏమనుకుంటున్నారో విందామని వెళ్తాడు. ఒక్కసారి ఒక అమ్మాయి పెళ్లికి తను సహాయం చేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లేసరికి అక్కడ జనాలు చాలా హడావుడిగా కనిపిస్తారు. రాజేశ్వర్ వచ్చిన సంగతి ఎవ్వరూ గమనించరు. కొద్ది సమయం తర్వాత ఆ ఇంటి యజమాని రాజేశ్వర్ని చూస్తాడు. రాజేశ్వర్ని చూసిన వెంటనే పరుగెత్తుకుని వెళ్ళి నమస్కారం చేస్తాడు. ఈరోజు తన కూతురి సీమంతమని సమయానికి వచ్చారని లోపలికి తీసుకెళ్తాడు. చాలా మర్యాదలు చేస్తాడు. అల్లుడికి పరిచయం చేస్తారు. రాజేశ్వర్ వల్ల మీ పెళ్ళయిందని, ఆయన రుణం తీర్చుకోలేమని చెప్తాడు. ఆ మాటలకి రాజేశ్వర్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఇలా తాను సహాయం చేసిన 2-3 చోట్లకు వెళ్ళి అదే ఆనందాన్ని పొందుతాడు. ఒకరోజు సాయంత్రం రాజేశ్వర్ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. తాను ఒక బీదవాణ్ణని, తన కొడుక్కి చదివించడానికి ఆర్థికంగా సహాయం చేయాలని కోరతాడు. దానికి రాజేశ్వర్ తప్పకుండా సహాయం చేస్తానని మాట ఇస్తాడు. రాజేశ్వర్ ఇచ్చిన మాట ప్రకారం ఆ కుర్రవాణ్ణి బాగా చదివిస్తాడు. కొన్నాళ్ల తర్వాత రాజేశ్వర్ ఆ పెద్దాయన ఇంటికి వెళ్తాడు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ పెద్దాయన రాజేశ్వర్ని చూడగానే నమస్కారం చేస్తాడు. కూర్చోబెట్టి కాఫీ పలహారాలు ఇస్తాడు. కానీ ఎక్కడా కూడా చదువు విషయం కానీ, చదువుకి సహాయం చేసిన విషయం కానీ మాట్లాడ్డు. చాలాసేపటికి కూడా ఆ ప్రస్తావన రాకపోవడంతో రాజేశ్వర్ అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ల తర్వాత అదే పెద్దాయన మళ్ళీ రాజేశ్వర్ దగ్గరకొచ్చి ఇంకోసారి అవసరమని అడుగుతాడు. అప్పుడు రాజేశ్వర్ నీలాంటి వారికి సహాయం చేయడం మానేశాను అని చెప్తాడు.
అప్పుడు అతను, నేనేం పాపం చేశాను, మీ గురించి ఎక్కడా చెడుగా మాట్లాడలేదు. అప్పుడు రాజేశ్వర్, అవును, చెడుగా మాట్లాడలేదు, మంచిగా మాట్లాడలేదు. ఆ పెద్దాయనికి ఏమీ అర్థం కాదు. మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కనీసం నా గురించి, నేను చేసిన సహాయం గురించి చెప్పలేదు, అది తలుచుకోలేదు. అలాంటప్పుడు నేను నీకెందుకు సహాయం చేస్తాను అని అంటాడు. అప్పుడు పెద్దాయన ఒక విషయం చెప్తాడు. మీరు పేరు తెచ్చుకోవడానికే సహాయం చేస్తున్నారని నాకు అర్థమైంది. మీకు చెప్పే అంత వాడిని కాదు, కానీ ఒక్క విషయం చెప్తున్నాను వినండి. మొదట్లో అందరూ మిమ్మల్ని చాలా తిట్టుకున్నారు, కానీ నేనప్పుడు మీ గురించి చెడుగా అనుకోలేదు. ఆయన డబ్బు ఆయన ఇష్టమనే అనుకున్నాను. కొన్నాళ్లకి మీరు మారారు, అప్పుడు కూడా అందరూ తిట్టుకున్నారు. నేను మాత్రం మీరు మారారు అని అనుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే, మంచి మాటలు, మంచి చేష్టలు కొందరికి పుట్టుకతో వస్తాయి, కొందరికి రావు. పరిస్థితులు మంచివాళ్ళని చెడుగా మారుస్తాయి, చెడ్డవారిని మంచిగా మారుస్తాయి. ఏదో సొంత లాభం కోసం అలా మారారు అనుకునే ప్రమాదం కూడా ఉంది. మీ గురించి అందరూ ఇలా అనుకుంటున్నారని మీకు కూడా తెలుసు, కానీ మీరు మీ గురించి మంచిగా అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాకా, వాళ్ళు మీ గురించి మంచిగా వినేదాకా మీకు మనశ్శాంతి లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. మీరు మంచి చేశారు, మంచి చేసుకుంటూ పోండి. ఎవరో ఏదో అన్నారు అని, ఎవరో ఏమీ పొగడలేదని ఆగొద్దు. మీ మంచితనం గురించి మీ ముందు అనుకోకపోయినా వెనకాల అనుకోవచ్చు. అది కొన్నాళ్ల వరకు అలా నిలబడిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటున్నారు. ఆ ఆలోచనలు ఇంకొన్ని మంచి పనుల మీద పెడితే మీకు తరిగిపోని కీర్తి వస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు రాజేశ్వర్ మనసుని తాకాయి. ఎవరో ఏదో అనుకుంటున్నారు అని, అనుకోవట్లేదని ఏ పని చేయకూడదు. చేసేది మంచి పని అయితే చాలు, అది మన పేరుని నిలబెడుతుంది. అందుకే మన పని మనం చేసుకుంటూ పోవడమే అని రాజేశ్వర్ తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఉంటాడు. అందుకే ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. ఇప్పుడు మీరు కూడా ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి.